అవికారుడయ్యు కనకము అవికారుడయ్యు కనకము వివిధాభరణంబులైన విధమున నితడే దివియై భువియై రవియై కవియై సర్వాత్ముడై ప్రకాశింపదగన్. సీతమ్మ ఆంజనేయ స్వామికి చక్కటి జ్ఞానాన్ని బోధిస్తున్నది, యోగ తత్వాన్ని బోధిస్తూ ఉన్నది. దీంట్లో చాలా అంశముల స్వామివారికి చెప్పడం జరుగుతుంది. మరి మనం కూడా చక్కగా ఈ జ్ఞానాన్ని చక్కగా అధ్యయనం చేద్దాము. అవికారుడయ్యు కనకము వివిధాభరణంబులైన విధమున అవికారుడయ్యు, ఏ వికారము లేకుండా ఉన్నటువంటి స్వరూపము పరబ్రహ్మతత్వము. వివిధాభరణంబులైన విధమున కనకము వాచారంభనం వికార స్వర్ణం ఏవ సత్యం అంటున్నది చాందోగ్యోపనిషత్తు. వాచారంభనం వికార స్వర్ణం ఏవ సత్యం. స్వర్ణం ఆ బంగారం ఉంటుంది కదా, మరి అమ్మగారులు ఉంటారు, మెడల్లో వేస్తారు, ఆభరణం అంటారు, ముక్కుకు పెడతారు, ముక్కు పోగు అంటారు, చెవులకు పెడతారు, లోకులు అంటారు, నడుగు కడతారు, వడ్డానం అంటారు, ఏలుగు పెడతారు, ఉంగరాలు అని చెప్పని అంటారు, చేతికి వేస్తారు, గాజులు అంటారు, ఇంకా పైన ఇక్కడ పెడతారు, భుజాలకి అటుకై పేర్లు ఉన్నాయి, పైన పెడతారు, తలబాగా అని చెప్పని అంటారు, వెనకాల పెడతారు, దానికి పేరు ఇంకో పేరు ఉన్నది. ఈ విధంగా నానా రకాలైనటువంటి యొక్క ఆకారాలుగా బంగారం అనేది అట్లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ ప్రకారముగా వాటి యొక్క ఆకారములు వాటికి ఉన్నటువంటి యొక్క పేర్లు అన్నమాట. ఇవన్నీ వ్యవహార యోగ్యముగా ఉంటాయి. మరి మొత్తం కరగాస్తే ఏమవుతుంది? బంగారమే. ఆ ఉన్నటువంటి యొక్క బంగారమే వివిధ ఆభరణములుగా భాషిస్తూ ఉన్నది. అది వ్యవహార విధానము కలిగి ఉంది. అక్కడ కొత్త బంగారంగా ఉంటే వ్యవహారంగా ఉండదుగా. అదే ఆభరణములుగా మారినట్లయితే చెవులకు పెడతారు, ముక్కుకు పెడతారు, మెడలో వేస్తారు, నెత్తిని పెడతారు, చేతులకు దుడుతారు, ఏళ్ళకు దుడుతారు, నడుంకి కడతారు. అన్ని విధాయకాలుగా వ్యవహరించే విధానాలు ఏర్పడుతుందన్నమాట. అదే శుద్ధ బంగారంగా ఉందనుకో ఏ వ్యవహారాలు ఉండవు. అట్లా పరబ్రహ్మమునందు ఏ వ్యవహారం లేదు. ఈ మాయా విధానంలో మాత్రమే వ్యవహారం అంతా కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఏ ప్రకారముగా ఆ బంగారం అనబడేటువంటిది అనేక రూపాలతో భాషిస్తూ ఉన్నదో, ఏ రూపాలతో భాషిస్తున్నా కానీ బంగారమే. బంగారాన్ని వీడి ఆభరణం లేదు. ముక్కు పోగు అన్నారు, బంగారం లేకుండా ముక్కు పోగు ఉంటుందా? చెవులు పోగులు అన్నారు, బంగారం లేకుండా చెవులు పోగులు ఉంటాయా? ఉంగరం అన్నారు, బంగారం ఉంగరం ఉంటుందా? బంగారం లేకుండా ఉంగరం ఉండే అవకాశాలు లేవు. కనుక బంగారమే ఉంగరముగా భాషిస్తుంది, ఆ బంగారమే గాజులుగా భాషిస్తుంది, ఆ బంగారమే ఆభరణములుగా భాషిస్తుంది, ఆ బంగారమే ముక్కుబొగ్గుగా భాషిస్తుంది. అట్లాగా పరబ్రహ్మతత్వమే ఈ నామరూపాత్మక విశ్వముగా భాషిస్తూ ఉన్నది. వివిధాభరణంబులైన విధమున దివియై భువియై రవియై కవియై సర్వాత్ముడై ప్రకాశింపదగన్. కనుక ఆ నిర్వికారమై ఉన్నటువంటి యొక్క పరబ్రహ్మమే ఈ నామరూపాత్మక విశ్వముగా జగదాకారముగా భాషిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడే నామరూపాత్మక విశ్వముగా భాషిస్తూ ఉన్నాడు. కనుక ఎంతకాలమైతే మనం ఈ యొక్క ప్రారంధం కలిగి ఉంటామో, ప్రారంధం ఉన్నంతకాలం ఈ దేహముతో ఉండి ఈ లోక వ్యవహారం చేసుకుంటూ ఉంటాం. సూక్ష్మ దేహములో సంచిత కర్మ ఉన్నది కాబట్టి ఆ సంచిత కర్మ అనుగుణ్యముగా స్థూల దేహాలు మళ్ళా వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళా దేహాలు ధరిస్తూ ఉంటాం. ఈ లోక వ్యవహారాలు అనేటువంటి మనం చేస్తూ ఉంటాం. ఈ విధముగా లోకములో జనించినటువంటి వారికి పంచభూతాత్మక విశ్వమంతా కూడా వినియోగాత్మకముగా ఉంటుంది. అందువల్ల మనం భూమిని వాడుకుంటూ ఉన్నాం, జలం వాడుకుంటూ ఉన్నాం, అగ్ని వాడుకుంటూ ఉన్నాం, వాయువు వాడుకుంటూ ఉన్నాం, ఆకాశం వాడుకుంటూ ఉన్నాం, సూర్యప్రకాశం వాడుకుంటూ ఉన్నాం, చంద్రప్రకాశం వాడుకుంటూ ఉన్నాం. ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క లతకుల మాదుల ద్వారా వచ్చేటువంటి యొక్క పండ్లు వాడుకుంటూ ఉన్నాం, కూరగాయలు వాడుకుంటూ ఉన్నాం, పప్పులు వాడుకుంటూ ఉన్నాం, కూరలు వాడుకుంటూ ఉన్నాం. ఈ విశ్వంలో అన్నీ కూడా మానవుని యొక్క వినియోగం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. భూగర్భంలో ఉన్నటువంటి యొక్క లోహములు కూడా అవి కరగజేయబడి అనేకటువంటి యొక్క ఇనప వస్తువులుగా అనేక రకాలుగా చేయబడుతూ ఉన్నటువంటి విధానాలు. అందుచేత విశ్వ జగత్తులో ఉన్నటువంటివన్నీ కూడా మానవుడు తన వినియోగంలోకి తెచ్చుకుని వాటిని ఈ విధంగా వాడుకుంటూ ఉన్నాడు. అందుచేత దీన్ని వ్యావహారిక జగత్తుగా చెప్పుకొస్తారు. కనుక లోకములో జీవులు ఈ ప్రారబ్ధం ఉన్నంతకాలం ఈ దేహముతో సంచారం చేస్తారు. లోపల సూక్ష్మ దేహంలో సంచిత కర్మ ఉన్నది కాబట్టి సంచిత కర్మానుగుణ్యముగా
అనేక దేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి దేహాలు కూడా పొందినప్పుడు మరి జగత్తుతో సంబంధం పడతాడు, ఈ పంచభూతాలతో సంబంధం పడతాడు, ఈ జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. ఎవరికయ్యా ఈ నామరూపాత్మ జగత్ అనేది లేకుండా ఉన్నది, కేవలం బ్రహ్మం మాత్రమే ఉన్నది అని చెప్పనంటే నివృత్తి మార్గములో పయనించి మనస్సుని హంస వెంబటే పెట్టి సోహంభావ ధ్యానం ద్వారా నివృత్తి మార్గంలో పయనించినప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం జయించి వాట్లను యోగ సమాధులు లయింపజేసి ఉన్నటువంటి వానికి జగత్తు యొక్క భ్రాంతి ఉండదు అన్నారు. ఎట్లా ఉండదు? ఏ ప్రకారముగా స్వప్నావస్థలో ఉన్నటువంటి వాడు ఆ స్వప్నం నుండి గనక బయటికి వచ్చాడా, జాగ్రత్త అవస్థకు వచ్చాడా, స్వప్నం లేదు. ఆ ప్రకారంగా మహాత్ములు కూడా ఈ యొక్క మాయ దాటి పరబ్రహ్మంలో పయనించారు కాబట్టి, బ్రహ్మంలో మేలుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ జగద్భ్రాంతి కూడా వాళ్ళకు ఉండదు. మేలుకున్నటువంటి యొక్క మనకేమో స్వప్న భ్రాంతి ఉండదు, బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క తత్వవేత్తలకు జగద్భ్రాంతి అనేటువంటిది ఉండదు. కేవలం సత్తా మాత్రమున్ బ్రహ్మం మాత్రమే వాళ్ళకు ఉంటుందన్నమాట. అయితే మనకెందుకు లేదని చెప్పనంటే మనం ఈ విధముగా కర్మలతో తగులుకొని ఉన్నాం, ఇంద్రియాలకు దాసులమై ఉన్నాం, మనసుకు దాసులమై ఉన్నాం, విషయాలకు బానిసలమై ఉన్నాం. పైగా రాగద్వేషములు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాది గుణాలకు లోబడి వ్యవహరించే వాళ్ళముగా ఉన్నాం కాబట్టి ఈ లోకములో జీవులందరూ కూడా పుణ్యకార్యములు పాపకార్యములు ఆచరించి పుణ్యం పాపాలు సంపాదించుకోవటం కారణముగా ఈ పుణ్య పాపములు ఉన్నంతకాలం ఈ దేహాలు వస్తూనే ఉంటాయి. దేహాలు వచ్చినంతకాలం ఈ జగత్ అట్లాగే వాళ్ళకి నామరూపాత్మకములుగానే గోచరించాల్సిన విధానము ఉంటుంది. అందువల్ల అజ్ఞాన జనితమై ఉన్నటువంటి అజ్ఞాన బద్ధులై ఉన్నటువంటి యొక్క ఈ జీవులు జగత్తుతో సంబంధం పడి ఉండి వ్యవహారం చేసుకుంటూ ఉంటారు. అజ్ఞానాన్ని జయించి ఉన్నటువంటి వారు బ్రహ్మముతో సంబంధం పడి బ్రహ్మమే తానై ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు జగత్తు లేదు. మనకు జగత్ అనేది ఈ విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ గోచరించే జగత్ అంతా ఏమిటయ్యా అని చెప్పనంటే ఆ నిర్వికారమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే సాకారముగా భాషిస్తుంది. ఏ ప్రకారముగా బంగారమే ఆభరణములుగా భాషిస్తూ ఉన్నదో ఆ ప్రకారముగా ఆ బ్రహ్మమే నిర్వికార, ఆ బ్రహ్మమే సాకారముగా భాషించే విధానముగా ఉన్నది. అవికార్యుడయ్యు కనకము వివిధాభరణంబులైన విధమున. అవికార్యుడయ్యు, అవికారత్వము అంటే తన స్వరూపము యొక్క స్థితిని కోల్పోకుండగానే తానుగానే ఉండి జగత్తు యొక్క రూపముగా భాషించిన విధానము. దీనిని అనిర్వచనీయ ఖ్యాతి అని చెప్పని అంటారు. అనిర్వచనీయ ఏమి కాబట్టి ఈ విధముగా ఇక్కడ ఆ ఉన్న వస్తువు అట్లాగే ఉంటుంది, మరొక వస్తువుగా భాషిస్తుంది. త్రాడుగానే ఉన్నది, పాముగా కనబడతా ఉన్నది, ముత్యపు చెప్పగానే ఉన్నది, వెండిగా కనబడతా ఉన్నది, స్థాణువుగానే ఉన్నది, పురుషుడుగా కనబడతా ఉన్నది. అందుచేత వస్తువు వికారము చెందల. అది అన్నమాట ఇక్కడ చెప్పింది అమ్మవారి మాట. అవికార్యుడయ్యు అని చెప్పినట్టు ఉన్నది. చూడండి, ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పాలు కాశాము, తోడేసాము, ఏమైంది? అది పెరుగయింది. అంటే పాలు చెడి పెరుగయింది. అట్లనే ఆ పెరుగు బాగా మదించామనుకో, ఆ పెరుగు చెడి మజ్జిగ అయిపోయింది. మరి ఆ మజ్జిగ నుంచి వెన్న వస్తుంది కదా, ఆ వెన్న కాశామనుకో, వెన్న చెడి నెయ్యి అవుతుంది. మళ్ళా నెయ్యి మళ్ళా వెన్న కాదు, ఈ మజ్జిగ పెరుగు కాదు, ఈ పెరుగు మళ్ళా పాలు కాదు. ఇది వికారము అని చెప్పనంటే. కాబట్టి పాల వికారమే పెరుగు వికారమే మజ్జిగ, వెన్న వికారమే నెయ్యి అన్నమాట. పరిణామాలు చెందే అక్కడ. అంటే తన ఉనికిని కోల్పోయి మరొక రూపాన్ని చెందటం వికారము అని చెప్పనంటే. అంటే పాలు తన యొక్క ఆకారం కోల్పోయి పెరుగు ఆకారం ధరించింది, పెరుగు తన ఆకారం కోల్పోయి మజ్జిగ రూపం ధరించింది, వెన్న తన ఆకారం కోల్పోయి నెయ్యి ఆకారం ధరించింది. కనుక ఇక్కడ తన యొక్క ఉనికిని కోల్పోతుంది, మరొక రూపాంతరాన్ని చెందే విధానం వికారము అని చెప్పని అంటారు. అట్లా పరమాత్మ కూడా జగద్రూపముగా భాషిస్తున్నాడు అని చెప్పనంటే తన యొక్క ఉనికిని కోల్పోయి జగత్తుగా భాషిస్తున్నాడా అనే విషయంగా చూసినప్పుడు తన ఉనికిని కోల్పోలా. అది అవికార్యుడయ్యు. కనక వివిధాభరణంబులైన కనకము వివిధాభరణంబులైన ఏ ప్రకారంగా బంగారము తన ఉనికిని కోల్పోలేదుగా. బంగారంగానే ఉన్నది, ఆవరణములుగా భాషిస్తూ ఉన్నది. ముక్కుబొగైనంత మాత్రంతో బంగారం తన ఉనికి కోల్పోవాల.
ఆభరణం అయినంత మాత్రముతో బంగారం తన ఉనికిని కోల్పోవాల. బంగారం బంగారముగానే ఉన్నది, ఆభరణముగా భాషించినట్లుగా అట్లాగా బ్రహ్మము నిర్వికారమై సుప్రకాశమై చేతనాత్మికమై నామరూపరహితమై సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము తన ఉనికిని కోల్పోకుండానే తన యందు అధ్యస్థముగా జగత్తుగా భాషింపబడుతూ ఉన్నది. అయితే జగద్భ్రాంతి ఎవరికి ఉంటుంది? అజ్ఞానులకు ఉంటుంది. జ్ఞానులకు ఉండదు, బ్రహ్మవేత్తలకు ఉండదు, అజ్ఞానులకు మాత్రమే ఉంటుంది. భ్రాంతి జ్ఞానం గలవాడికి మాత్రమే గోచరిస్తుంది. ఆ త్రాడే ఉన్నది, ఆ త్రాటి ఎందు పామును చూస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే వాడికి భ్రాంతి జ్ఞానం. ముచ్చప ఉన్నది, దాని ఎందు వెండిని చూస్తూ ఉన్నాడు. ఏమిటంటే దానికి భ్రాంతి జ్ఞానం. ఏమి అట్లనే స్థాణువు ఉన్నది, ఆ స్థాణువుని పురుషుడుగా చూస్తూ ఉన్నాడు. అది దాన్ని ఏమంటారు? భ్రాంతి జ్ఞానం అన్నమాట. ఒక యాత్రికుడు పోతూ ఉన్నాడు, ఎడారిలో పోతూ ఉన్నాడు. ఆ దూరంగా ఒక వ్యక్తి ఆడ కూర్చుని ఉన్నాడు, గమనించాడు. మనం కొత్త వాళ్ళము, యాత్రికులము, డబ్బు చేతిలో ఉన్నది. వాడు కనుక మనల్ని కొట్టేసి డబ్బు మొత్తం లాక్కెళ్తే మన పరిస్థితి ఏం కావాలి? మన ఊరు కానీ ఊరు మంది, ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాము కనుక వాడు పోయిన తర్వాత మనం పోదామని చెప్పే ఉద్దేశంతో ఆడు కూర్చున్నాడు. వాడు లెగిసిపోడు, వీడిని కదలడు. రాత్రి 2 అయిపోయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, తెల్లారింది, పొద్దు పొడిచింది. చూస్తే తీరా చూస్తే ఇది చెట్టు మోడు. దొంగ కాదు, దొంగ. కనుక వాడు చెట్టు కొట్టేశాడు, కేవలం మోడు మాత్రం ఉంది. ఈ మోడుని, మొద్దుని, దొంగని, వాడు దొంగని భ్రమలో మునిగిపోయాడు. అందుచేత ఇక్కడ ఇది భ్రాంతి అని చెప్పానంటే దొంగగానే ఉన్నది, దొంగగా భాషించింది అన్నమాట. ఇట్లాగా తన ఉనికిని కోల్పోకుండా దాని యందు అధ్యస్థముగా భాషించే విధానము అని చెప్పిన అర్థము. అట్లాగా పరమాత్మ యందు ఈ జగత్ అనేటువంటి ఒక భ్రాంతిగా తోసే విధానము. ఎంతవరకైతే ఈ మానవులకు మాయా అనేటువంటి యొక్క మాయా ప్రభావం జీవులలో ఉంటుందో అంతకాలం వీళ్ళకి జగద్భ్రాంతి ఉంటుంది. ఎవరైతే జ్ఞానము ద్వారా, యోగము ద్వారా, నివృత్తి మార్గము ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గములో పయనించి బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందిన వాడికి వానికి జగద్భ్రాంతి అనేది ఉండదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అంటాడు చివరికి. అహం బ్రహ్మాస్మి అంటాడు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఈ మాట ఊరకే ఏదో ఉచ్చారణగా మాట్లాడే మాట కాదు. చాలామంది ఈ పదాన్ని వాడుకుంటూ ఉంటారు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పి. ఇది కేవలం ఎవరికయ్యా అని చెప్పారంటే ఎవరైతే శ్రమ చేసి, సాధన చేసి, నివృత్తి మార్గంలో పయనించి పంచకోశాలు దాటి ఆత్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట అది. మనం ఇక్కడే కూర్చుంటాం, ఈ దేహ వ్యామోహాలు కూర్చొని అహం బ్రహ్మాస్మి అని చెప్పని అంటాం. ఎట్లా ఉంటుందని చెప్పనంటే ఆ చిలుక రామ 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 అంటుంది. ఎంతవరకు? ఆ పిల్లి పట్టణంతవరకు. పిల్లి పెట్టుకుంది అనుకో, కీస్ కీస్ కిసింగ్. అట్లా మన విధానం కూడా ఏ ఆపదలు లేకుండా ఉన్నంతకాలం అహం బ్రహ్మాస్మి అంటాం. ఏమాత్రం ఆపద వచ్చిందా అంటే కుయ్యోమూరు. అందుచేత ఆ పదం ఎవరిదని చెప్పానంటే ధ్యానములో హంస యొక్క ఆశ్రయంలో ఉండి మనస్సును జయించి మనస్సుని, శ్వాసను రెండూ కూడా యోగ సమాధిలో తురియములో లయింపజేసి బ్రహ్మమే తానై ఉన్నటువంటి వాని యొక్క అనుభవము. ఆ స్థితిలో ఉన్నటువంటి వానికి జగద్భ్రాంతి ఉండదు. కాబట్టి మాయా సంబంధ మోహాలలో మునిగి ఉన్నంత కాలం జగద్భ్రాంతి ఉంటుంది. మనం ఏ యొక్క భ్రాంతితో జగత్తుని వీక్షిస్తూ ఉన్నామో ఆ వీక్షించే జగత్తంతా ఏమిటయ్యా అని చెప్పనంటే త్రాటి ఎందు పాములాగా భాషించినట్లుగా, ముత్యపచైపోయింది ఎండి భాషించినట్లుగా, స్థాణువు మీద పురుషుడు భాషించినట్లుగా ఆ నిర్వికార పరబ్రహ్మమనందు ఈ నామరూపాత్మిక భ్రాంతి అనేది కలుగుతూ ఉన్నది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంటని చెప్పానంటే అవికార్యుడయ్యు ఏ వికారము లేకుండా ఉన్నటువంటి బ్రహ్మమే. ఆ బ్రహ్మమే కనకము వివిధాభరణంబులైన విధమున ఇతడే దివియై భువియై రవియై కవియై సర్వాత్ముడై ప్రకాశింపదగన్. ఇతడే దివియై రవియై. దివి అంటే ఆకాశము, రవి అంటే సూర్యభగవానుడు, భువి అంటే భూమి, కవి అంటే సమస్తము వర్ణన చేసేటువంటి వాడు సర్వాత్ముడై. కనుక భగవంతుడే జలము, భూమిగా, జలముగా, అగ్నిగా, వాయువుగా, ఆకాశముగా అన్ని రూపాలుగా భాషిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటని చెప్పానంటే భగవంతుడు ఒక్కడే అనే విషయం గమనించండి. దివి అయి, రవి అయి, భువి అయి, సర్వాత్ముడై
భగవంతుడు ఒక్కడే. మనం ఆ భగవంతునికి మనం పేర్లు పెట్టుకున్నాం అంతవరకే. ఒకడు పరమాత్మ అన్నాడు, ఇంకోడు ఈశ్వరుడు అని చెప్పి అన్నాడు, మరొకడు అల్లా అంటాడు, మరొక ఈ ప్రభువా అంటాడు. ఈ ప్రకారంగా పదాలు వేరైనప్పటికీ కూడా వస్తువు మాత్రం ఒకటే, దానికి ఎలాంటి పేర్లు ఏమి లేవు. అందుచేత ఆ ఉన్నటువంటి సత్తా మాత్రం అది. ఇప్పుడు నువ్వు ఉన్నావా? ఉన్నాను అంటారు. ప్రతి ఒక్కరు ఈ మాట 100 మందిని అడగండి, 100 మంది కూడా ఉన్నావా అంటే ఉన్నాను 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 ఉన్నాను. 100 మంది నుంచి ఈ పదమే వస్తుంది, ఉన్నాను. అది వాస్తవము. ఆ తర్వాత ఉన్నాను అనేటువంటి దాని యందు కల్పన మాత్రమేగా దోషేయు, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, వృద్ధుణ్ణి, బాల్యుణ్ణి, ఇవన్నీ కూడా దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క వికారములు. కనుక ముందొచ్చిన పదం వాస్తవం. ఉన్నావా? ఉన్నావు. నిన్న ఉన్నావా? ఉన్నాను. ఈ పూట ఉన్నావా? ఉన్నాను. రేపు ఉంటావా? ఉంటాను. ఈ దేహం పోతే పోగా ఆత్మ నేను ఉంటాను. ఆత్మకు లేమి లేదు. ఆ సత్తా మాత్రమే ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుడు ఒక్కడే. అందుచేత ఉన్న భగవంతుడు ఒక్కడనే భావన సర్వమానవులలో రాగలిగితే మనకి ఈ యొక్క వైషమ్యాలు ఉండవు, విద్వేషాలు ఉండవు, మత కలహాలు ఉండవు, ఏం ఉండవు. అందరం కూడా సర్వాత్మనా భావనతో, సమసమైక్య భావనతో, సర్వమానవ సభ్రాతృత్వముగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అజ్ఞానం చేత, మూఢత్వం చేత, అవివేకము చేత మత కలహాలను పెంచుకుని, వర్గాలను పెంచుకుని, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, దేవుడు గొప్ప, ఒకడే దేవుడైతే నువ్వు పేర్లు పెట్టుకున్నావు, ఊరికి కలపలను చేసుకున్నావు, తన్ని అన్నావు, పానీ అన్నావు, వాటర్ అన్నావు, జలం అన్నావు. ఈ పేర్లన్నీ పిలుస్తూ ఉన్నాం కదా. దేనికున్న ఈ పేర్లన్నీ ఒకటే వస్తువు. అక్కడ జలం అంటాం, దాని తన్ని అను, పానీ అను, వాటర్ అను, ఇంకేదైనా పేర్లు పెట్టుకోగాక ఉన్న వస్తువు ఒకటే. వినియోగాత్మకంగా ఉన్నది. దాని ద్వారా మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, బట్టలు ఉతుక్కుంటాం, అంట్లు తోముకుంటాం, అనేక పనులకు ఉపయోగపడేటువంటిదిగా ఉంది ఆ వస్తువు అనమాట. అదేం చెప్పుకోవాలా, నా పేరు జలమరా, నా పేరు తన్నీరా, నా పేరు పని అని చెప్పుకోవాలా. అట్లాగా లోకంలో పరమాత్మ కూడా విశ్వవ్యాపకంగా ఉన్నాడు, అధిష్టానముగా ఉన్నాడు. ఆ భగవంతుని వల్లే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి మొత్తం కూడా ఏర్పడ్డాయి. మనం వాటిని వాడుకుంటూ ఉన్నాం. అందుచేత అందరూ కూడా భగవంతుని పట్ల ఏకాత్మతా భావన పెంచుకోవాలి. భగవంతుడు ఒక్కడనే భావం రాగలిగితే మానవులలో ఈ గొడవలు లేకుండా పోతాయి. అందరికి కూడా అందరూ శాంతిగా ఉంటారు. ఒకడేమో గడ్డంగిరి, ఒకడేమో తలకాయగిరి, ఒకడేమో ఆ బొట్టు పెట్టి, ఒకడు ఈ బొట్టు పెట్టి, వాడు ఇంకో గొడ్డ కట్టి, ఇంకో గొడ్డ కట్టి, నా మాతం వేరు, నా మాతం వేరు, నా మాతం వేరు, లోకమంతా అంటాడు వేమన. తిక్కబట్టి నరుడు తిరుగుగాక, తిక్కపట్టి నరుడు తిరుగుగాక అంటాడు వేమనాచార్యులు. తిక్కబట్టి నరుడు తిరుగుగాక, రెక్కమరిగి చూడ ఒక్కడే దేవుడు విశ్వదాభిరామ వినురవేమ. అందుచేత ఇక్కడ కూడా పరమాత్మ విషయంగా జీవిత అమ్మవారు దివియై, భువియై, రవియై, కవియై, సర్వాత్ముడై ప్రకాశంపదగన్. ఆ ఒక్క దేవుడే అన్ని రూపాలుగా భాషిస్తున్నాడు. కాబట్టి అందుచేత మరి అజ్ఞానం ఉన్నంతకాలం, మాయలో మనం పడినంతకాలం మనకి జగత్తు అనేదిగా భాషిస్తుంది. అదే మాయ దాటామా, మరి నివృత్తి మార్గంలో పైనుంచి బ్రహ్మమును చేరుకున్నామా, యోగ సమాధిని పొందామా, వాళ్ళకి బ్రహ్మమే భాషిస్తుంది. అవికార్యుడు, ఏ వికారం లేకుండా బ్రహ్మమే వాళ్ళకి భాషిస్తుంది. అందుచేత భ్రాంతితో ఉన్న వానికి నామరూపాత్మక జగత్తు, భ్రాంతి విడిన వానికి నిర్వికార పరబ్రహ్మ స్థితి అనేది మనకి ఈ శ్లోకంలో, పద్యంలో అమ్మవారు చెప్పినటువంటి యొక్క అంశము. హరి ఓం తత్సత్.